సో ఈరోజు ఇంకొక కామన్ నిక్ నేమ్. పేరెంట్స్ మా అబ్బాయి పుట్టాక మేము చాలా అదృష్టవంతులు అయ్యాము, చాలా లక్ వచ్చిందండి. సో బాబుని లక్కీ అని పిలుస్తున్నాం. మీ పిల్లల్ని మీరు లక్కీ అని పిలవడం నిజంగా వాడికి అది అదృష్టమా కాదా? అసలు పేరులో ఎనర్జీ 50 పైన ఉంటుంది. ముద్దు పేరులో 99.9% విషం ఉంటుంది. ఈ లక్కీ అనే పేరులో నిజంగా ఏ లక్కు లేదు. సో లక్కీలో ఏముందో చెప్తాను, కౌంట్ చేయండి. సో పైథాగరస్ సిస్టంలో ఎల్ అంటే 3, యు అంటే 3, సి అంటే 3, కే అంటే 2, వై అంటే 7. టోటల్ ఏమొచ్చింది? 18. 18 అంటే సూర్యుడు శనీశ్వరుడు కలయిక. సూర్యుడు థింకింగ్ వేరే, శనీశ్వరుడు థింకింగ్ వేరే. వీళ్ళిద్దరికి పడదు. చిన్న విషయాన్ని కూడా విపరీతంగా రెస్పాండ్ అవుతారు. అండ్ లక్కీ అనే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ అన్లక్కీగా ఉంటుంది, తొందరగా డైవర్స్ అవుతుంది. సో మీ పేరు లక్కీ అయితే ఇది మీకు లక్కీ కాదు, ఇది విషమే. సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. నేను మీ ఈ ముద్దు పేరులో ఒక అక్షరం మారుస్తాను. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చెప్తాను. ఇవి ఫాలో అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్, మణికొండ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, చాలామందికి అపాయింట్మెంట్ తీసుకోవాలంటుంది. సో ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు బాగుంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. ప్రపంచంలో ఎవరు నాలాగా మీ పేరు ఎలా ఉందో చెప్తాను, మీ పేరు పంపియండి, వాయిస్ ఇస్తాను, రోజుకు 8 గంటలు కష్టపడతాను, ఎవరు చెప్పరు, చెయ్యరు. ఇది ఇంపాసిబుల్. సో నేను మీ పేరు చెక్ చేసి పేరు బాగుందో చెప్తాను. నాకు కావాల్సింది మీ ఫుల్ నేమ్, మీ కాలింగ్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఉన్న ఏ నంబర్ కన్నా పెట్టచ్చు, లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. వాట్సాప్ చేసినప్పటి నుంచి ఎలా ఉంది ఎస్ఎంఎస్ చేయకండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. రిప్లై వచ్చినాక మీ పేరు బాగుంటే బాగుందని చెప్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి చెప్తాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే, బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే ఒక అక్షరం మార్పుతో లైఫ్ అంతా ఆనందంగా జీవించండి.